అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసానండి. మన ఛానల్ 2 మంత్స్లోనే మన ఛానల్ 4000 గంటలు అలానే 1000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి. కానీ ఒక చిన్న మిస్టేక్ అయితే చేశానండి. నేను చేసిన తప్పు మీరు కూడా చేయకూడదని ఈ వీడియో అయితే చేయటం జరుగుతుందండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ వీడియో చాలా చక్కగా సపోర్ట్గా ఉంటుంది. మీరు కూడా నేను చేసిన తప్పు చేయకుండా ఉంటారని ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. నేను చాలా పెద్ద తప్పే చేశానండి. అది నేను ఫస్ట్ ఛానల్ ఒకటి పెట్టానండి. దాని నేమ్ వచ్చేసి ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్ అని ఉంటుందండి. ఆ ఛానల్ అయితే బాగా క్లిక్ అయిందండి. చాలా చక్కగా మనకి అది వ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయండి. అవి బాగా వస్తున్నాయని నేను ఆల్ ఇన్ వన్ ఛానల్ అని సెకండ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశానండి. అది 2 మంత్సేనండి నేను స్టార్ట్ చేసింది. నాకు వాచ్ టైం కూడా 4000 గంటలు కంప్లీట్ అయిపోయింది. అలానే 1000 మంది ఏంటండి 1300 మంది సబ్స్క్రైబర్స్ కూడా అయ్యారు. నేను నిన్నటి రోజున నేను మానిటైజేషన్కి అప్లై చేశానండి. అప్లై చేస్తే నేను చేసిన తప్పు ఏంటంటే నేను ఫస్ట్ ఛానల్లో పెట్టినటువంటి టిప్స్ సెకండ్ ఛానల్లో కూడా అక్కడక్కడ క్లిప్పింగ్స్ అయితే ఇచ్చానండి. దానివల్ల రీయూజ్డ్ వచ్చిందో తెలియదు కంటెంట్. లేదంటే నేను షార్ట్స్లో కొన్ని మ్యూజిక్స్ అయితే పెట్టానండి. నేను చేసిన తప్పు మీరు కూడా చేయకూడదని కోరుకుంటున్నాను. సో 2 మంత్స్ కష్టపడినటువంటి కష్టం అంతా కూడా వ్యర్థమైపోయిందండి. నేను ఏం చేయాలనేది కూడా నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ మీకెవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో నేను ఏం చేస్తే ఆ రీయూజ్డ్ కంటెంట్ అనేది పోతుందనేది ప్లీజ్ అండి తప్పకుండా కమెంట్ చేయండి. ఈ ఛానల్ కూడా ఆల్ ఇన్ వన్ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. తప్పకుండా ఈ ఛానల్ రీయూజ్డ్ కంటెంట్ గురించి తెలిస్తే ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా కమెంట్ చేయండి. సో నేను చేసిన తప్పు మీరు కూడా చేయకుండా ఉంటారని కూడా ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నానండి. సో మరి మన ఛానల్ సపోర్ట్ చేయండి. మనం ఎంతో కష్టపడి వీడియోలు తీసి అప్లోడ్ చేస్తూ ఉంటాం. కానీ ఒక్కసారి మీరు అప్లోడ్ చేసే ముందు అది కంటెంట్ రీయూజ్డ్ వస్తుందా లేదంటే కాపీరైట్ వస్తుందా అనేది మీరు అప్లోడ్ చేసేటప్పుడే అది అర్థమైపోతుందంటండి. నాకు ఒక బ్రదర్ అనేది చెప్పారు. అయితే మీరు కూడా అలా చేయకుండా మీరు జాగ్రత్తగా మీ ఛానల్ని మీ ఓన్ కంటెంట్తోనే చక్కగా ఛానల్ని రన్ చేసుకోండి. ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా. ఎందుకంటే మనం ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తూ ఉంటాం కదండి. ఆ కష్టం అనేది మనకే తెలుస్తుంది, వేరే వాళ్ళకి అర్థం కాదు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే నేను చేసిన తప్పు మీరు కూడా చేయకుండా ఉంటారని ఈ వీడియో అయితే నేను షేర్ చేస్తున్నానండి. సో నా ఛానల్లో రీయూజ్డ్ కంటెంట్ అనేది వచ్చింది. దాన్ని ఎలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలనేది నాకేం అర్థం కావట్లేదండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీకేమైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆ రీయూజ్డ్ కంటెంట్ ఎందుకు వచ్చిందో ఆ వీడియోస్ అన్నీ డిలీట్ చేయాలో ఏమో నాకు ఏం అర్థం కావట్లేదండి. నేను మొత్తం కన్ఫ్యూజ్లో ఉన్నానండి. సో ఆ వీడియోస్ అన్నీ డిలీట్ చేసేసి నేను మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలా ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. సో మీకు ఆ విషయాల గురించి తెలిస్తే ప్లీజ్ అండి తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎందుకంటే మనం ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తూ ఉంటాము. మనకి అలా రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది అని తెలియగానే చాలా బాధపడుతూ ఉంటాము. చాలా అనారోగ్యానికి కూడా గురవుతూ ఉంటాం. కాబట్టి సో తప్పకుండా మీరు ఈ తప్పులు చేయకుండా మీ ఛానల్ని చక్కగా మీ ఓన్ కంటెంట్తోనే ఈ వీడియోస్ని చేయండి. మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. నాలాగా కాకుండా నేను చేసిన తప్పు మీరు కూడా చేయకుండా ఉంటారని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. రీయూజ్డ్ అని ఎలా వచ్చిందో చూపిస్తున్నాను చూడండి. మీకు వీడియో క్లిప్పింగ్లో మీకు ఫోటో ద్వారాగా నేను చూపిస్తున్నాను. ఇలా అయితే వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో క్లిప్పింగ్ ద్వారా ఫోటో అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇలా అయితే రీయూజ్డ్ అని వచ్చిందండి. చాలా నేను హర్ట్ అయిపోయి చాలా బాధపడాల్సి వచ్చింది. సో నేను చేసిన తప్పు మీరు కూడా చేయకండి. మీ వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్లో ఓన్గా వీడియోస్ తీసి మీరు అప్లోడ్ చేయండి. మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. నేను 2 మంత్స్లోనే వాచ్ టైం కంప్లీట్ చేశాను. మానిటైజేషన్ కూడా అప్లై చేశానని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఆ హ్యాపీనెస్ అంతా పోయిందండి. సో మీ ద్వారాగైనా నా ఛానల్ రన్ అవుతుందని నేను ఆశిస్తున్నానండి. ప్లీజ్ అండి మన ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ రీయూజ్డ్ కంటెంట్ గురించి ఏమైనా తెలిస్తే తప్పకుండా ప్లీజ్ అండి మీకు తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. యూట్యూబ్లో మనం పెట్టే ఛానల్లో మానిటైజేషన్ వరకు వచ్చి ఆగిపోయిందంటే చాలా బాధపడుతూ ఉంటాం. కాబట్టి అది
వీడియోస్ చేసే వాళ్ళకే ఆ కష్టం విలువ అనేది అర్థమవుతుంది కాబట్టి మీకు కూడా ఆ కష్టం విలువ తెలుసు కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో కూడా తప్పకుండా చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియోను వైరల్ చేస్తారని ఆశిస్తున్నానండి. తప్పకుండా మన ఛానల్ని ఆదరిస్తారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి రీయూజ్డ్ కంటెంట్ గురించి తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో నేను వీడియో ఎందుకు చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది కదండి. నేను చేసిన తప్పు మీరు కూడా ఆ మిస్టేక్ చేయకుండా ఉంటారని, మీకు కూడా యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నానండి. తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఇంకా గ్రోత్ పెంచుకోవడానికి కూడా మీరు తప్పకుండా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. నా ఛానల్ని పూర్తి కన్ఫ్యూజన్లో నేనైతే ఉన్నానండి. ఎలా అది ముందుకు తీసుకెళ్లాలనేది ప్లీజ్ అండి మీ ద్వారానైతేనే అది సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీకు తెలిస్తే ఆ వివరాల గురించి కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.